అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రతిస్వేల్ ప్లా కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కందిపప్పు రసం అండి. ఇది రాయలసీమలో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇది నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కందిపప్పు రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసము ముందుగా కందిపప్పుని ఒక హాఫ్ గ్లాస్ అలా ఉడకపెట్టుకోవాలండి. నేనైతే పప్పు చేసుకుంటాం కదండి, అదే పప్పులో ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు ఎక్స్ట్రా వేసుకుంటాను. అందులోంచి ఇలా ఒక 2 స్పూన్స్ పప్పు తీసేసుకుంటాను. అలాగే పప్పులో వేస్తాం కదండి టమోటా, దానితో పాటు ఒక టమోటా కూడా ఎక్కువ వేసేస్తాను. మీరు కావాలంటే సపరేట్గా ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పులో కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి ఒక టమోటా వేసి ఇలా మెత్తగా ఉడకపెట్టి అలా అయినా తీసుకోవచ్చు. నేనైతే పప్పులోనే ఎక్స్ట్రాగా ఒక హాఫ్ గ్లాస్ వేసేసి ఇలా పక్కకు తీసుకుంటానండి. సో ఇప్పుడు పప్పు ఉంది కదండి, పప్పు టమోటాను ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 గ్లాసులు నీళ్లు వేస్తున్నాను. ఇవి వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వరకు ఉంటాయి. ఇది ఒక పావు లీటర్ గ్లాస్ అండి, దీంతో ఒక హాఫ్ లీటర్ వేసుకున్నాను. మీరు పప్పు తీసుకున్న దాన్ని బట్టి నీళ్లు వేసుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే చింతపండు పులుసు అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని దానికి తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అన్నీ వేసి తాలింపుని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని ఇందాక మనము పప్పు నీళ్ళు రెడీ చేసుకున్నాం కదండి, అందులోకి ఈ తాలింపుని వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఒక గిన్నెలో తాలింపు పెట్టుకొని ఈ విధంగా ఈ పప్పు నీళ్ళని వేసేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు అండి. తర్వాత ఈ తాలింపుని ఈ నీళ్ళల్లో అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక స్పూను రసం పొడి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత బెల్లం ఒక స్పూన్ వేసుకోవాలండి. బెల్లం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఇది మా ఇంటి చెట్టు కరివేపాకు అండి, అందుకే కొంచెం వేస్తున్నాను. కొంచెం వేసినా కూడా చాలా మంచి స్మెల్ ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఉన్నాం కదా, దాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రసము ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ సాల్ట్ కొంచెం తగ్గిందండి, నేను కొంచెం యాడ్ చేశాను. కందిపప్పుతో సాంబారు, పప్పుచారు అలా పెడతాం కదండి, అలా కాదండి, ఇది కందిపప్పు బేళ్ళ రసము అంటామండి మేము. సో మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూడండి, ఇప్పుడు రసం బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి మరిగించుకుంటే మంచి స్మెల్ వస్తుంటుందండి. రసము మన ఇల్లంతా కూడా అంత మంచి వాసన వస్తుంది. చూడండి, రసం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువనే వేస్తాను. కొత్తిమీర వేసిన తర్వాత ఇమ్మడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ కందిబేళ్ళ రసం రెడీ అండి. మేము కందిబేళ్ళ రసం అంటామండి ఇక్కడ. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఈ వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.